హాయ్ అండి. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు? ఆ విషయం మీద సరదాగా మాట్లాడుకుందాం. లాస్ట్లో ఉప్మా టేస్టీగా రావడానికి ఒక టిప్ కూడా షేర్ చేశాను, చూసేయండి. అసలు ఉప్మా ఎంత బాగుందో చూడండి. రెండే అక్షరాలు, పలకడానికి తేలిగ్గా ఉంటుంది, మింగడానికి సులువుగా ఉంటుంది, చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ మీరు వద్దంటేనే కష్టంగా ఉంటుంది. ఇలా నెయ్యేసి, అలా తాలింపేసి, అలా జీడిపప్పు వేసి, ఇలా నీళ్ళేసి, అలా రవ్వేసి, ఇలా తిప్పేస్తే అయిపోతుంది. మా లేడీస్కి పనులు ఎక్కువ ఉన్నా, టైం తక్కువ ఉన్నా ముందుగా గుర్తొచ్చేది ఉప్మానే. ఏంటి, అన్ని బెనిఫిట్స్ చేసే వాళ్ళకేనా, తినే వాళ్ళకి ఏం లేవా అన్నట్టయితే మరి దీన్ని పెద్దగా నమిలే పని ఉండదు. మీకు కూడా టైం కలిసి వస్తుంది. ఏమంటారు?